హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సారీ సారీ సారీ. ఇదేంటి వీడియో ఓపెన్ చేయంగానే సారీ చెప్తుంది అనుకుంటున్నారా? కెన్యా టు ఇండియా ఫ్లైట్ జర్నీని ఇప్పటి వరకు నేనైతే ఫుల్ వీడియో పోస్ట్ చేయలేదు కదండి. అందుకే మీకు అందరికీ సారీ చెప్తున్నాను. ఈ వీడియోని లేట్ చేయడానికి ఒకే ఒక కారణం అండి. మేమున్న ప్లేస్లో అయితే ఎప్పుడు ఏదో ఒక నాయిస్ వస్తూనే ఉంది. అలా నాయిస్ వస్తూ ఉంటే మీకు చూడడానికి బోరింగ్గా ఉంటుందనేసి నేనైతే డిలే చేయడం జరిగింది ఈ వీడియోని. ఇండియా వచ్చాక ఎలాగూ ఫుల్ బిజీ అయిపోతాం కాబట్టి వీడియోస్ కూడా నేను సరిగ్గా తీయలేకపోతున్నాను, పోస్ట్ చేయలేకపోతున్నాను. అందుకు నన్ను క్షమించండి అందరూ. నేనైతే ట్రై చేస్తూ ఉంటాను మీకు వీడియోస్ని అందిస్తూ ఉండడానికి. వాయిస్ ఓవర్ ఇచ్చే వీడియోస్ మాత్రం చాలా చాలా లేట్ అవుతూ ఉంటాయి. మీరైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో అంతా కెన్యా ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. కెన్యాలోని నైరోబి అనే సిటీలో ఉండే ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది. మేము అలా ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిన వెంటనే చెకింగ్ అయితే ఉంది. మేమైతే మా చెకింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఎయిర్పోర్ట్ లో పై ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. కింద ఫ్లోర్ అంతా చెకింగ్ కి సంబంధించి ఉంది. సో అక్కడ నేనేం వీడియో తీయలేదు. మా చెకింగ్ కి అయితే ఒక 1 అవర్ అయితే టైం పట్టింది. మా ఫ్లైట్కి అయితే ఇంకా 2.5 అవర్ వెయిటింగ్ ఉంది. సో మా ఫ్లైట్ వచ్చేలోపు మీకైతే నేను కెన్యా ఎయిర్పోర్ట్ని చూపించడానికి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. ఎయిర్పోర్ట్లో పైకి వచ్చి చూస్తే ఇలా అయితే ఉంది. ఈ వీడియో షూట్ చేసే టైంకి కెన్యాలో టైం అయితే 3 o'clock అయిందండి, ఎర్లీ మార్నింగ్. మా ఫ్లైట్ వచ్చేసరికి 5:30కి ఉంది. ఈ ఎయిర్పోర్ట్లో నాకు కొత్తగా డిఫరెంట్గా అనిపించిన వాటిల్లో ఇదొకటండి. మిగతా ఇదంతా కామన్ గానే ఉంది సిట్టింగ్ ఏరియా. ఈ సిట్టింగ్ ఏరియాలో అయితే ముందుకు వెళ్లే కొద్దీ డిఫరెంట్ గా ఉన్నాయి. చైర్స్ అయితే పడుకోవడానికి వీలుగా ఉండేలా కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసిందంతా ఫస్ట్ గేట్ అన్నమాట. అలా ఒక్కో గేట్ దాటుతూ ముందుకు వెళ్లే కొద్దీ చాలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ లోనే మనకి చాక్లెట్స్ అయితే వచ్చేసాయి. మొత్తం ఇక్కడ మనం అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ లో చూసేది చాక్లెట్స్ కదా. ఏం డిఫరెంట్ గా ఉంటాయా ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు, ఏం తీసుకెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటాము. నేనైతే చాలా ప్లాన్ చేసుకున్నాను, కానీ ఎయిర్పోర్ట్లో చూసేసరికి నాకైతే ఏం నచ్చలేదు. ఎయిర్పోర్ట్లో అంతా నార్మల్గానే అనిపించింది. డిఫరెంట్ చాక్లెట్స్ కానీ, ఇక్కడ కెన్యాకి సంబంధించిన చాక్లెట్స్ కానీ నాకేం కనిపించలేదు. అందుకే నేను కెన్యా నుంచి చాక్లెట్స్ కానీ వేరే డిఫరెంట్ ఐటమ్స్ కానీ ఏం తీసుకోలేదు. అలా నడుచుకుంటూ మేమైతే ఇంకా మొత్తం చూసుకుంటూ ఎయిర్పోర్ట్ అంతా ముందుకు వెళ్తూ ఉన్నాము. మనకైతే ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తున్నది మనీ చేంజ్ చేసుకోవడానికి అన్నమాట. మన దగ్గర ఉన్న ఏ కరెన్సీనైనా ఆ కౌంటర్ లో మనమైతే మనీ చేంజ్ చేసుకోవచ్చు. కరెన్సీ ఎక్స్చేంజ్ దాటుకుని ముందుకి రాగానే ఒక కాఫీ షాప్ అయితే ఇలా కనిపించింది. అంబియన్స్ అయితే చాలా చాలా సూపర్ గా ఉంది. జస్ట్ ఇప్పుడే మనం రైట్ సైడ్ ఒక కాఫీ షాప్ అయితే చూసాం కదండి. దాన్ని దాటుకుని జస్ట్ ముందుకి రాగానే మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో ఒక కాఫీ షాప్ అయితే ఉంది. ఎయిర్పోర్ట్ లో ముందు కాఫీ షాప్స్ అయితే ఎక్కువైపోయాయి. నాకైతే అసలు టీ కాఫీలే అలవాటు లేవు. నేనైతే అస్సలు తాగను. మీలో టీ కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. కాఫీ షాప్స్ అన్ని దాటుకుని కొంచెం ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్ లో మనకి ఇలా బుక్ స్టాల్ అయితే కనిపించింది. నేనైతే బుక్స్ కి చాలా చాలా దూరంగా ఉంటాను. మీలో ఎంతమందికి బుక్స్ చదవడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న స్టాల్ వచ్చేసి కొన్ని రకాల కెన్యన్ పీపుల్స్ తయారు చేసిన కొన్ని ఐటమ్స్. ఇక్కడ ఏ ఐటమ్ చూసినా ప్రైజెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మనమైతే అస్సలు కొనలేము వీటిని. అవన్నీ చూసుకుంటూ అలా కొంచెం ముందుకు వస్తే పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అలా చూసుకుంటూ ఇంకొంచెం ముందుకి రాగానే చాక్లెట్స్ షాప్ అయితే ఇంకొకటి ఉంది. ఇక్కడైతే చాలా రకాలంటే చాలా రకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి. నాలాగే చాక్లెట్ లవర్స్ మీలో ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి. మన ఇండియాలో దొరికే డైరీ మిల్క్, కిట్ క్యాట్లు కూడా అసలు చాలా చాలా ఉన్నాయి. ఓరియో బిస్కెట్స్ కూడా చాలానే పెట్టారు. ఈ చాక్లెట్స్ ర్యాక్స్ పక్కనే మీరు ఇది గమనించారా? డ్రింకింగ్ బాటిల్స్. ఏ ఎయిర్పోర్ట్ లో అయినా కంపల్సరీగా చాక్లెట్స్ తో పాటు డ్రింకింగ్ బాటిల్స్ కూడా ఉంటున్నాయి. డ్రింకింగ్ బాటిల్స్ అంటే నార్మల్ కోకోకోలా కాదు. నేను ఏ డ్రింకింగ్ బాటిల్ గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటది. వీడియోలో చూసుంటారు కదా. అవి కూడా కంపల్సరీగా పెడుతున్నారు. అవన్నీ చూసుకుంటూ అలా అలా కొంచెం ముందుకు రాగానే బుక్స్ అండ్ కొన్ని
టాయ్స్ అయితే కనిపించాయి. ఇక్కడ మీరు ఈ పర్సన్ ని గమనించారా? వెరీ ఫన్నీ కదా. నేను వీడియో తీయడం ఆ పర్సన్ అయితే గమనించలేదు. పక్క పర్సన్ గమనించి ఆ పర్సన్ వైపు నా వైపు చూసుకుంటూ నవ్వుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినవన్నీ కెన్యన్ ఐటమ్స్ అన్నమాట. కెన్యన్ కంట్రీకి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా చాలా ఉన్నాయి, కానీ కాస్ట్ కూడా అంతే ఉంది. ప్రతిసారి కాస్ట్ ఎక్కువ ఉందనే చెప్తుంది, ప్రైజెస్ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు ఏంటి అనుకుంటున్నారా? మీకోసం వీడియోస్ తీస్తూ అవన్నీ ప్రైసెస్ చూసుకుంటూ వీడియో తీయాలంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అనేది. అందుకే నేనైతే ప్రైజెస్ ఎక్కడ ఎగ్జాక్ట్గా అయితే చూడలేదు, జస్ట్ ర్యాండమ్గా చెప్తున్నాను. నేను చూసిన ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. నేనైతే మీకోసమే ఈ వీడియోని తీస్తున్నాను. నేనైతే మళ్ళీ కెన్యా వెళ్ళకపోవచ్చు, సో అందుకే వచ్చేటప్పుడే మొత్తం ఫుల్ వీడియో కవర్ చేద్దామనేసి ఎయిర్పోర్ట్లో ఫుల్గా వీడియోస్ అన్నీ తీసానమాట. నేను మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ తెలియని వాళ్ళు చూస్తారు అనే ఉద్దేశంతోనే వీడియోస్ తీస్తూ పెడుతున్నాను. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. బ్యాడ్ కామెంట్స్ అస్సలే పెట్టొద్దు ప్లీజ్. ఎప్పుడు చూసినా షాపింగ్ వీడియోస్, ఎయిర్పోర్ట్ వీడియోస్ లేదంటే ఫ్లైట్ వీడియోసే పెడుతుందని ఎవరు తప్పుగా అనుకోవద్దండి. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా నాకు తెలిసింది నా ద్వారా మీకు చెప్తున్నాను అంతే, చూపిస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ ఎయిర్పోర్ట్లో అయితే నాకు డిఫరెంట్గా అనిపించింది. కెన్యన్ పీపుల్కి సంబంధించిన ఐటమ్స్ చూసారు కదా ఇందాక, అవే నాకు చాలా చాలా డిఫరెంట్గా అనిపించాయి. మిగతా అన్ని ఐటమ్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి, ప్రతి ఎయిర్పోర్ట్లో ఉండేలానే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ ఇలా కెన్యాకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట. ఈ కంట్రీకి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా చాలా డిఫరెంట్గా, కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి చూడ్డానికి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ క్యాప్స్ కానీ చాలా నచ్చాయి నాకైతే. కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే డిఫరెంట్ గా కూడా అనిపించాయి. ఈ కెఫే చూడండి కొంచెం డిఫరెంట్ గా ఉంది. కెఫేస్ అయితే పక్కనే పెట్టారు. అసలు కెఫే పక్కనే ఇంకొకటి కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే ఉంది కౌంటర్. ఇక్కడ కూడా మనం కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఏ కరెన్సీ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇక్కడైతే కెన్యన్ పీపుల్స్ వేసుకునే జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, కప్స్, క్యాప్స్, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, చెక్కతో డిజైన్ చేసినవి కూడా ఇక్కడైతే పెట్టారు. అవైతే చాలా క్యూట్ గా బాగున్నాయి. ఇక్కడైతే వాళ్ళు వేసుకునే బట్టలు కూడా పెట్టారు. ఇవైతే చాలా చాలా బాగున్నాయి. అన్ని రకాల ఐటమ్స్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మన ఇండియాకి ఇక్కడికి చాలా చాలా. ఈ కంట్రీకి రావడం నాకైతే నా లైఫ్ లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఎందుకు ది బెస్ట్ అన్నానంటే మన ఇండియన్స్ లాగా ఇక్కడైతే ఫ్రీడమ్ గా ఉండడానికి అయితే ఉండదు. అదొకటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకా మన ఫ్లైట్ అయితే వచ్చేసింది. కెన్యా కంట్రీకి అయితే బై బై చెప్పాల్సిన సమయం కూడా వచ్చేసింది. మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళైతే ఇండిగో ఫ్లైట్ కి అయితే బుక్ చేశారు టికెట్స్. ఫస్ట్ టైం నేను ఇండియా నుంచి కెన్యాకి వచ్చేటప్పుడు అయితే ఎయిర్ ఇండియాకి అయితే బుక్ చేసుకుని వచ్చాము. ఆ ఫ్లైట్ లో నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా స్మూత్ గా హ్యాపీగా అయితే జరిగింది ఆ ఫ్లైట్ లో జర్నీ. ఈ ఫ్లైట్ లో అయితే నాకు కొంచెం డిసప్పాయింట్ గానే అనిపించింది ఫ్లైట్ జర్నీ. నేను ఎందుకు ఇలా అంటున్నానో ముందు రాబోయే వీడియోస్ లో మీరే చూస్తారుగా, అప్పుడు మీరు కూడా ఇదే మాట అంటారు. ఆల్రెడీ ఇండిగో ఫ్లైట్ లో జర్నీ చేసిన వాళ్ళు చాలా మంది ఉండుంటారు. వాళ్ళకి ఈ ఫ్లైట్ లో జర్నీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని నాకు కామెంట్ లో షేర్ చేసుకోండి. మీరు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అందరూ మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకొకటి, నా లైఫ్ లో జరిగిన చిన్న సంఘటన అయితే మీకు షేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినా ఆ సంఘటన అయితే నాకైతే టక్కున గుర్తొచ్చేస్తూ ఉంటది. అదేంటి అంటే, నా చిన్నప్పుడు ఫ్లైట్లు అయితే మా ఇంటి మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు వాటిని చూసి ఎంతో మురిసిపోతూ ఉండేదాన్ని. ఫ్లైట్ సౌండ్ వస్తే చాలు ఫ్లైట్ వచ్చేసింది అనేసి డాబా పైకి వెళ్ళి మరి వెతుక్కుంటూ ఉండేదాన్ని, ఎక్కడుందా అనుకుంటూ. అలా ఫ్లైట్ చూస్తూ ఉన్నప్పుడు నేనైతే అనుకునేదాన్ని, నేనైతే అసలు ఫ్లైట్ ఎక్కుతానా నా లైఫ్ లో అనేసి. కానీ ఆ మూమెంట్ లో నాకైతే ఆ ఫ్లైట్ ని చూసిన వెంటనే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించేది. ఫైనల్లీ నా ఫ్లైట్ జర్నీ డ్రీమ్ అయితే మా హస్బెండ్ ద్వారా ఫుల్ఫిల్ అయింది. నేనైతే అసలు ఎప్పుడూ అనుకోలేదు ఇలా ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ చేస్తా అని. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నాలాగే మీలో ఎంతమందికి చిన్నప్పుడు ఆకాశంలో ఫ్లైట్ ని చూసి సౌండ్ విని బయటకు వచ్చి చూస్తూ ఉన్న హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో
నాకు కామెంట్ చేయండి. మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయి ఆకాశంలో వెళ్తూ ఉన్నాము. విండో సీట్ నుంచి అలా బయటికి చూస్తుంటే అన్ని చిన్న చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మన ఫ్లైట్ అయితే 5:30కి రావాల్సింది 6:15కి వచ్చిందండి. 6:30కి అయితే ఫ్లైట్ ని టేక్ ఆఫ్ చేశారు. అలా గాల్లో ఎగురుతున్న కొద్దిసేపటికి ఇలా అయితే మనకి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి ఇస్తున్నారు. వీళ్ళైతే బ్రేక్ఫాస్ట్ ని ముందుగానే ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఉంటారు. మన బ్రేక్ఫాస్ట్ వేడిగా ఉండడానికి ఇలాంటి బాక్స్ లో పెట్టి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం కి ఇలా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అనగానే నేను ఇంకా ఫ్లైట్ లో సూపర్ గా ఉంటుందేమో అనుకున్నాను. డిఫరెంట్ గా ఏమైనా ఇస్తారేమో, కొత్త రకాల ఫుడ్ ని ట్రై చేయొచ్చు అనుకున్నాను. మనకైతే 2 బాక్సెస్ ఇచ్చారు. అలాగే 2 గ్లాసెస్ వాటర్ కూడా తీసుకున్నాము. నార్మల్ వాటర్. బాక్స్ అయితే చూడడానికి ఇలా ఉంది పెద్దగా. బాక్స్ తో పాటు మనకి ఒక స్పూన్ కూడా ఇచ్చారు. బాక్స్ మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉప్మా ఉంది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లైట్ లో కూడా ఉప్మా తినాల్సి వస్తుందని. నా చిన్నప్పుడైతే మా ఇంట్లో ఎప్పుడు ఈ ఉప్మానే ఉంటూ ఉండేది. అందుకేనేమో నాకైతే ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. నేనైతే అసలు పిచ్చ ఆకలితో ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుంచి 8 o'clock వరకు ఏం తినలేదు. కనీసం ఫ్లైట్ లో అయినా బ్రేక్ఫాస్ట్ ని ఎంజాయ్ చేస్తూ తిందాం అనుకున్నాను. తీరా చూస్తే ఇక్కడ ఉప్మానే పెట్టారు. ఉప్మా చూసిన వెంటనే నాకైతే ఆకలి చచ్చిపోయింది. నేనైతే ఆ ఉప్మాని తినకుండా అలా పక్కకు పెట్టేసి జస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగాను అంతే. నాలాగే మీకు కూడా ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం లేదో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాగ విండోలో నుంచి అవుట్ సైడ్ చూస్తూ ఆ మేఘాలని కొంచెం సేపు అయితే అలా పడుకుని లేచాను. నేను నిద్రపోయి లేచి చూసేసరికి ఇలా ముంబైలో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ అయితే. మనమైతే ఇప్పుడు ముంబైలో ల్యాండ్ అవుతున్నాము. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక 2 hours గ్యాప్ తీసుకుని మళ్ళీ మనమైతే ముంబై టు హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ చేయాల్సి ఉంటుంది. మనం కెన్యా నుంచి ఇండియాకి వస్తున్నాం కాబట్టి ముందుగానే మనమైతే కనెక్టింగ్ ఫ్లైట్లు బుక్ చేసుకుని రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ముంబై అన్నమాట. ముంబై ఎయిర్పోర్ట్. మళ్ళీ మీలో కొంతమంది అనుకోవచ్చు కెన్యా నుంచి ముంబైకే చేసుకోవాలా అనేసి. అలా ఏం ఉండదండి. కెన్యా టు ఢిల్లీకి కూడా చేసుకోవచ్చు. మళ్ళీ కెన్యా టు దుబాయ్ కూడా ఉంటుంది. మనమే టికెట్స్ బుక్ చేసుకుంటే టికెట్స్ అవైలబుల్ ఉన్న దాన్ని బట్టి మనకి ఇష్టమైన ప్లేసెస్ అయితే టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు. మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీ వాళ్ళైతే మాకు కెన్యా టు ముంబై, ముంబై టు హైదరాబాద్ కి అయితే టికెట్స్ బుక్ చేశారు. మేమైతే చాలా సేఫ్ గా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయాము. ఇలా ఫ్లైట్ దిగిన వెంటనే మనకైతే అక్కడ ఎయిర్పోర్ట్ లో బస్సెస్ అయితే వస్తాయి మనల్ని ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకువెళ్ళడానికి. అంటే ఎయిర్పోర్ట్ లో చాలా గేట్స్ ఉంటాయి కదా, ఆ గేట్స్ నుంచి ఎయిర్పోర్ట్ లోకి బస్సెస్ లో అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు. నార్మల్ గా కొద్దిమంది ఏమనుకుంటారంటే వీళ్ళకేంటి చక్కగా ఫ్లైట్ లో జర్నీస్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు అనుకుంటారు కదా. ఫ్లైట్ లో జర్నీ చేసినంత మాత్రాన లైఫ్ మొత్తం ఏమీ హ్యాపీగా ఉండదండి. అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు సుఖాలు వస్తూ ఉంటాయి. అందరి లైఫ్ లోనూ అన్ని కామన్ గానే ఉంటాయి. ఎక్కడో కొన్ని మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో కష్టపడాల్సిందే. అలా కష్టపడుతూ ఉంటే అప్పుడప్పుడు మాత్రమే ఇలా ఫ్లైట్ లో జర్నీ చేసే అవకాశాలు వస్తూ ఉంటాయి. అలా అవకాశాలు వచ్చినప్పుడు వాటిని యూజ్ చేసుకుని ఇంకా కొంచెం హ్యాపీగా ఉండగలము. ఇప్పటి వరకు నేను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పుండుంటే నన్ను క్షమించండి. కానీ ఫ్లైట్ జర్నీ మాత్రం దూల తీరిపోతుంది. కాకపోతే లైఫ్ లో ఇదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇప్పటి వరకు మీరు చూసిందంతా ముంబై ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే నేనైతే ఫస్ట్ టైం రావడం. ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఈ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కి మమ్మల్ని అయితే బస్ లో పంపించారు. హైదరాబాద్ ఫ్లైట్లన్నీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాయంట. మాకైతే ఈ విషయం తెలియదు. వాళ్ళు చెప్పిన వెంటనే మేమైతే ఫాస్ట్ గా స్టార్ట్ అయిపోయి బస్ లో అయితే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఎయిర్పోర్ట్ లో ఫుడ్ కూడా ఫాస్ట్ గా తినేయాల్సి వచ్చింది టైం లేక. ఆ కంగారులో ఉండి నేనైతే వీడియోస్ ఏం తీయలేదు. డైరెక్ట్ గా ఇంకా ఫ్లైట్ ఎక్కేసి ఇలా ఫ్లైట్ లో నుండి అయితే ఇలా వీడియో అయితే తీస్తున్నాను. ముంబై ఎయిర్పోర్ట్ లో మాత్రం
ఫుల్ వర్షం. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. ముంబైలో నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉంది. వర్షం పడడం వల్ల వీడియో కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది. ఫ్లైట్ నలా కొద్దిసేపు నేల మీద నడిపించి ఒక్కసారిగా గాల్లోకి అయితే లేపేశారు. ఫ్లైట్ అలా గాల్లోకి వెళ్లే కొద్దీ కింద అయితే ముంబై సిటీ వ్యూ చూడండి, అన్ని చిన్న చిన్నగా భలే కనిపిస్తున్నాయి. అసలు లైట్స్ వెలుగుతుంటే అసలు చాలా చాలా బాగుంది వ్యూ అయితే. ఈ వ్యూ ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. కానీ ఫ్లైట్ ని ఒక్కసారిగా గాల్లోకి టేక్ ఆఫ్ చేసేసరికి మనకైతే కొంచెం భయం అనిపిస్తుంది. నాకు కూడా చాలా అంటే చాలా భయం. ఫ్లైట్ ఒక్కసారి టేక్ ఆఫ్ అయిపోయి ఇలా గాల్లోకి వెళ్తూ ఉంటే కొంచెం మనసు నార్మల్ అయిపోతుంది. ఈ మేఘాలను చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇలా మేఘాలను చూస్తూ ఇలా మేఘాలలో వెళ్తూ ఉంటే సేమ్ టు సేమ్ సినిమాలో చూసినట్టుగానే అనిపిస్తుంది నాకైతే. అంటే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, హీరో హీరోయిన్ ని ఫ్లైట్ లో చూపిస్తూ ఉంటారు, ఇలా మేఘాలను కూడా చూపిస్తూ ఉంటారు. అది రియల్ అవ్వచ్చు, లేదంటే గ్రాఫిక్స్ కూడా అవ్వచ్చు. కాకపోతే నేను ఇక్కడ రియల్ గా మేఘాలను చూస్తున్నాను. నాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను. ఈ వ్యూ చూసి నేనైతే కొంచెం సేపు పడుకుని లేచేసరికి విండోలో నుంచి బయటికి చూసిన వెంటనే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట నైట్ టైం. ఈ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది కదండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. మేమైతే ఇప్పుడు ముంబై టు హైదరాబాద్ కి అయితే సేఫ్ గా ల్యాండ్ అయిపోయాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నైట్ టైం వ్యూ ఇలా ఉంది. మేమైతే ఇంకా మా ఫ్లైట్ గేట్ నుంచి ఎయిర్పోర్ట్ లోపలికైతే ఇలా నడుచుకుంటూ వస్తున్నాము. మేమైతే ముంబైలో ఫ్లైట్ 6:30కి ఎక్కాము. ఇక్కడ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యేసరికి 9:30 అలా అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఆల్రెడీ చాలా మంది చూసే ఉండుంటారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, కొద్దిమంది ఉంటారు కాబట్టి వారి కోసం ఈ వీడియో. మేమైతే మా లగేజ్ బ్యాగ్స్ ని తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు వస్తాయా బ్యాగ్స్ అనేసి. ఫ్లైట్ జర్నీ చేసేసరికి విసుగొస్తుంది అనుకుంటే ఈ లగేజ్ బ్యాగ్స్ దగ్గర వెయిటింగ్ చేసి చేసి ఇంకా విసుగొస్తుంది. బ్యాగ్స్ రావడానికి అయితే చాలా చాలా టైం పట్టింది, ఒక ½ an hour అట్లా. మా బ్యాగ్స్ వచ్చాక మేమైతే మా బ్యాగ్స్ తీసుకుని బయటకైతే వస్తున్నాము. ఎయిర్పోర్ట్ లో నుంచి బయటికి రావడానికి కూడా చాలా దూరం నడవాల్సి వచ్చింది. ఆ లగేజ్ తీసుకుని జర్నీ చేసేసరికి అసలు మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి చాలా అంటే చాలా విసిగొచ్చేసింది. చూస్తున్నారు కదండి, ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళ జర్నీ అయితే ఇలా ఉంటుందన్నమాట. నేనైతే అందరినీ అనడం లేదు, కొంతమంది అయితే ఎంజాయ్ చేస్తారు బాగా ఫ్లైట్ జర్నీస్ ని, కొంతమంది అయితే సరిగ్గా ఎంజాయ్ చేయలేరు. నిజం చెప్పాలంటే నాకైతే ఈ జర్నీ తర్వాత ఒకటి అర్థమైంది. యూట్యూబ్ లో ట్రావెల్ చేస్తూ వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా కొద్దిమంది యూట్యూబర్స్, వాళ్ళకైతే నిజంగా దండం పెట్టాలి. నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే, ఒక పక్క వాళ్ళు లగేజ్ పట్టుకుని ఒక పక్క మన కోసం వీడియోస్ తీస్తూ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ట్రావెలింగ్ చేస్తూనే మన కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది నాకైతే ఈ జర్నీలో ఇప్పుడు అర్థమవుతుంది. నేను వీడియోస్ తీసి యూట్యూబ్ లో పెడుతున్నప్పటి నుంచి వీడియోస్ తీయడం ఒక ఎత్తు అయితే, ఆ వీడియోస్ ఎడిటింగ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పట్టే టైం అంతా ఇంత కాదు. ఇంత టైం తీసుకుని ఒక్క వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్
అప్లోడ్ చేస్తే అది సక్సెస్ అవుతుందో లేదో, వ్యూస్ వస్తాయో రావో కూడా తెలియట్లేదు. కానీ కొద్ది మంది మాత్రం యూట్యూబర్ని ఈజీగా తీసి పడేస్తారు. ఏముంది, జస్ట్ వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేయడమే కదా అనుకుంటారు. దయచేసి ఎవరు అలా అనుకోకండి ప్లీజ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.